డిఎస్సి నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసీలకే కల్పించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి గిరిజనులకు 100% ఉపాధి కల్పించేలా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు ఐటీడీఏ వద్ద నిరుద్యోగ ఆదివాసీలు ప్రజా సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏజెన్సీ ఏరియాలో 100% ఉపాధ్యాయ పోస్టులు తమకే కేటాయించాలని నినాదాలు చేశారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని, 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని, ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సి నుండి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే 2వ తేదీన రాష్ట్ర బంద్ను నిర్వహిస్తామని, దాని పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రిజర్వేషన్ కల్పించాలని గత 4-5 సంవత్సరాల కాలం నుంచి ఆదివాసీ సంఘాలు మేధావులందరూ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలిలో తీర్మానం చేసింది. గిరిజనులకు 100% ఉద్యోగం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే, ఇవ్వచ్చు అని చెప్పి గిరిజన సలహా మండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ దగ్గర ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేశారు. అంటే గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటించారు. ఆ మెగా డిఎస్సి లో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం చేశారు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు రాష్ట్రంలో అందరికి కానుకలు ఇస్తారు, కానీ ఆదివాసులు కానుకలు ఇవ్వరా? ఆదివాసులు ఏమైనా సవతలు బిడ్డలా? ఇది ఏ రకమైన న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 3 సార్లు హామీ ఇచ్చాడు. ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అరకు వ్యాలీ బహిరంగ సభలో ఇదే అల్లూరు జిల్లాలో బహిరంగంగా ప్రకటన చేశాడు. మొన్న ఫిబ్రవరి 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు బంద్ చేస్తే ఆ రోజు ప్రకటన చేశారు. మరి ముఖ్యమంత్రి ప్రకటనలో ఈ రోజు అమలు చేయకుండా ఆదివాసులకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబని చెప్పి మేము డిఎస్సి సాధన కమిటీగా మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏప్రిల్ 30 తేదీ నాటికి ఆదివాసీ ప్రాంతాల్లో మెగా డిఎస్సి తో పాటు ఏజెన్సీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వంగానే ప్రకటన చేయకపోతే మే 2న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కి జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలందరూ ఏకమై ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం ఈ జరుగుతున్న పోరాటం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆదివాసుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే తక్షణమే ఆదివాసులకి రిజర్వేషన్ కల్పిస్తూ తక్షణమే ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.